దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దిగులు చెందొద్దు, కలవరపడద్దు. మనుషుడు ఏమి చేయలేడు. అందరు చేరినా సరే దేవుడు నీ పక్షాన ఉంటే చాలు. ఈరోజు యేసు ప్రభు చెప్పిన మాట అది, మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టను, భూమికి అంతమ వరకు నేను మీ తోడుంటాను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యూ, డు నాట్ బి డిస్మేడ్ ఫర్ ఐ యామ్ యువర్ గాడ్. ఇంకేమంటున్నాడు, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు. ఏమంటాడు దేవుడు, ఐ విల్ డిఫెండ్ యూ. నిన్ను సిగ్గుపరుస్తున్నారా, వారు సిగ్గుపడేలా నేను చేస్తా. నీ విరోధంగా మాట్లాడుతున్నారా, నేను చూసుకుంటా. వారు పరువు నేను చూసుకుంటా. నువ్వు నా సొత్తువి, నువ్వు నా సేవకుడివి. గాడ్ ఇస్ జెలస్. నేను రోషం కలిగిన దేవుడు అని చెప్పలేదు ఆయన. నేను అంటాను, ఎంత రోషం అంటే ఒక తండ్రికి ఒక బిడ్డ పైన పౌరుషం ఉంటుంది, రోషం ఉంటుంది. నా బిడ్డ అని అమ్మకుండదా? ఏమో ఇక్కడ అమ్మలు ఎవరు ఉంటారు చెప్పండి. మీ బిడ్డను ఎవడో వచ్చి తిట్టిపోయాడు, ఊరుకుంటారా? ఎవడో ముక్కుపోక అక్కర్లే, నీ సొంత వాళ్ళే నిన్ను నీ బిడ్డను తిట్టారని ఊరుకుంటావా? ఎవడనే చూడవు. మరి రోషము కలిగిన దేవుడు, పరమ తండ్రి, తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు, తండ్రి ఈ లోకపు తండ్రుల కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడని చెప్పిన దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను ఎవడన్నా దూషిస్తా ఉంటే చూసుకుంటా ఉంటాడా? ఈ సెయింగ్ ఐ విల్ డిఫెండ్ యూ, హ్యావ్ హోప్. ఈరోజు నీకు చెప్పాలి, ప్రాణమా, నా ప్రాణమా, నిన్ను కృంగున్నావు, నిరీక్షణ కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. ఇంకా చదవండి, ఆ మాట చదవండి, ఏమంటాడు చూడండి. నీతో కలహించు వారిని నీవు వెతుకుతువు, కానీ నువ్వు వెతికిన కూడా అడ్రస్ దొరకడాడు. అంటే దేవుడు ఏమంటాడు, నా బిడ్డ జోలికి వచ్చాక వాడు కనబడ కూడా కనబడ్డా చెప్తున్నాడు. ఫియర్ నాట్, ఐ విల్ హెల్ప్ యూ. ఫియర్ నాట్. పురుగు వంటి యాకోబు, యు ఆర్ స్కేర్డ్, యు ఆర్ షేకెన్, యు ఆర్ అఫ్రైడ్, డోంట్ వరీ. పురుగు వంటి యాకోబు, నేను నీ పక్షాన ఉన్నా. పురుగు లాంటోడివి, బట్ నువ్వు నా సొత్తువి, నువ్వు నా బిడ్డవి, నేను చూసుకుంటున్నా. ఐ కేర్ ఫర్ యూ. పురుగు అంటే పురుగు అని చూడొద్దు, అప్పుడే పుట్టిన బిడ్డను చూడు. బిడ్డకి ఏమైనా వచ్చా?